పురుషుల్లోంచి ప్రవేశించే కణాన్ని సదాందం. స్త్రీలోకి లోపలికి వెళ్ళిన తర్వాత అది శివంగా అవుతుంది అనమాట. ఏమో ఆ తల్లి ఏ ఆహారం తింటదో, ఏం మాటలు మాట్లాడుతుందో, ఆమె ఏ ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ బేబీ తీసుకుంటూ ఉంటుంది అనమాట. పార్వతీమాత శివం అయిపోయింది, ఈ బేబీ అనేవాడు సృష్టి అయిపోయాడు. ఎప్పుడైతే ఈ బేబీ భూమి మీదకి రాగానే అప్పుడు దాకా తల్లి బొడ్డు ద్వారా శ్వాస తీసుకుంటా వచ్చాడు వాడు. ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో ఈ సహస్రం నుంచి బొడ్డు నుంచి తీసుకునే శ్వాస కట్ అయిపోయింది అనమాట. భూమి మీద నుంచి శ్వాస తీసుకున్నాడో అక్కడ ఈ గాలి తీసుకోగానే తేమ లోపలికి వెళ్ళిపోయింది. తేమ లోపలికి వెళ్ళిపోగానే అక్కడ బ్లాక్ మూతపడిపోయింది. అప్పుడు ఈ శ్వాస ఏమవుతుంది, లంగ్స్ లోంచి రావడం, లంగ్స్ నుంచి బయటకు రావడం, లంగ్స్ నుంచి రావడం, ఇలా జరుగుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది, కామ క్రోధ దుఃఖాలు అన్ని రకాలు మన అరిషడ్ వర్గాలు ఇవన్నీ రావడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టారో అప్పుడు మళ్ళీ హీట్ ప్రొడ్యూస్ అవుద్ది అనమాట. మనలో శ్వాస మళ్ళీ నడినెత్తి మీదకి పైకి వెళ్తుంది. ధ్యానం చేసినప్పుడు నీ హీట్ ద్వారా ప్రైది ఓపెన్ అయినప్పుడు నువ్వు కూడా సదాశివుడివే కదా.